Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 17, Verse 19. Susroshanam Dvijaga Vamarnam Devanam Chapyamaya Tatra Labdena Santosha Sudra Prakruta Esvima. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి బ్రాహ్మణులను గోవులను దేవతలను ఇతర పూజనీయ వ్యక్తులను నిష్కపట భావముతో సేవించుట అటువంటి సేవ ద్వారా లభించిన ఆదాయంతో సంపూర్ణ సంతుష్టి అనే శూద్రుల సహజ గుణములు. అంటే శూద్రులు అంటే బేసికల్గా ఎవరైతే కేవలం బతకడానికి వాళ్ళకి ఎందుకు బతకాలా, ఎలా బతకాలా, మనం ఏం నేర్చుకోవాలి ఇదేం లే, బస్ మాకు జీతం కావాలా మేము పని చేస్తాం. ఆ జీతం ఏం చేస్తావయ్యా అంటే మా కోరికలు. ఆ రోజుల్లో తప్పుడు కోరికలు ఉండేవి కాదు, సంసార కోరికలు. ఆయన చార్వాకముని అంటాడు, రుణం కృత్వా ఘృతం పీబేత్. అప్పు చేస్తే సొప్పు చేస్తే మొత్తానికి ఆవు నెయ్యి కొనుక్కొచ్చుకోండి, వాటెవర్ ఆవు నెయ్యి మాత్రం కొనుక్కు రావాలి. అంటే ఆయన సారాయి అంటలా, ఆయన సిగరెట్లు అంటలా. రుణం కృత్వా ఘృతం పీబేత్ యావత్ జీవేత్ సుఖం జీవేత్. జీవితం అంతగా చక్కగా పప్పు ఆవు నెయ్యి కలుపుకొని దానిలో ఆవకాయ కూడా. కృష్ణా జిల్లాలో ఇది పెద్ద కాంబినేషన్. ఇది అన్నంలో బాగా ఆవు నెయ్యి వేసుకుని పప్పు కలుపుకొని దాంతో ఆవకాయ మాగాయ ఎంత కావాలంటే అంత తింటారు. వాడికి ఇంక మిగతా వంటలు ఉన్నాయో లేదో అవసరం లేదు. రుణం కృత్వా, ఈ శ్లోకం కంఠస్థం చేయాల. రుణం కృత్వా ఘృతం పీబేత్ అనండి. అప్పు చేసి ఏమైనా మొత్తానికి ఆవు నెయ్యి మాత్రం తెచ్చుకోండి. ఏం చేయాలి? యావా జీవేత్ సుఖం జీవేత్. బతికినన్నాడు ఈరోజు ఆరోగ్యంగా బలంగా ఉండి మన కోరికలు తీర్చుకుంటూ. కోరికలు అంటే ఏముంది? ఇల్లు కట్టుకోవడం, పిల్లలు కనడం. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగే ఉండేది కాదు, ఇదంతా ఇప్పుడు ప్రారంభమైంది. అంతకుముందు ఒక్కొక్కళ్ళు 6 డజన్ మంది పిల్లలు. మా అమ్మకి 5 మంది పిల్లలు. ఒక్కొక్కళ్ళకి కనీసం 5 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలి. ఈమెకి ముగ్గురా నలుగురు. ఏం ఇబ్బంది అలా, మనం పెట్టేది ఏం లేదు, అంత దేవుడే అందరికీ పెట్టేది. కాబట్టి ప్రశాంతంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఒక్కడే పిల్లాడిని వాడు పుట్టుకొని తెచ్చాడు, ఆ బతికంతా ఇంకా నెత్తి మీద గుడ్డేసుకుని. అంతే కదా, మనం పోయినప్పుడు అమ్మ అంటే ఒక నలుగురు వచ్చింటే సంతోషంగా ఉంటుంది. కానీ పెంచడం కష్టం. వేగాలు, వాడేవాడు జుట్టు పీకి లాగుతూ ఉంటాడు, వాడేవాడు జాకెట్ లాగుతూ ఉంటాడు, కొడుకోవాడు చీర కొంగు పట్టుకుని లాగుతూ ఉంటాడు, వాడేవాడు ఒళ్ళో కూర్చుంటాడు, ఆఖరాడు బుడ్డాడు, ఆఖరాడు వచ్చి ఒళ్ళో కూర్చుంటాడు. ఇవన్నీ తల్లికి పిల్లల్ని చంపుకోవడం కంటే పిల్లలు బాగా పుట్టి సతాయిస్తుంటే తల్లికి ఎప్పుడు పిల్లలు సతాయింపప్పుడు విసుగ్గా ఉండదు, మాతృప్రేమ పొంగిపోతూ ఉంటుంది. అదే నలుగురు పిల్లల మీద పడే ఇట్లా బా మనం కదా తల్లి. ఇదంతా కూడా ఈ రోజుల్లో
ఎన్ని రాక్షస తల్లులు. రాక్షస తల్లులకి ఈ ప్రేమ అనేది ఏముండదు. ఎంతవరకు పిల్లలు పుట్టకుండా మన భోగాలు అనుభవించడం, బజార్లో తిరగడం, ఇవన్నీ అట్టిట్ట బతకడం. కానీ ఇక్కడ చార్వాక పండితుడు ఏమన్నాడు, రుణం కృత్వ ధృతం పీబేత్. చక్కగా ఆవు పాలు, వెన్న, లడ్డూలు, పాయసం, ఎన్ని రిఫైన్డ్ ఆయిల్ ఉండేది కాదు. రిఫైన్డ్ ఆయిల్ కాకుండా చేస్తే మీరు బాగానే తినచ్చు. ఆ పంచదార కూడా నాటు పంచదార ఫ్యాక్టరీలు ఉండేవి కాదు. ఫ్యాక్టరీలు తర్వాత వచ్చేది. అప్పుడు చేసే పంచదార కలకండ పంచదార. బిళ్ళలు అటు వాళ్ళు బాగా మిఠాయిలు తినేవాళ్ళు. ఆయన కూడా ఏం రోగాలు వచ్చేవి కాదు. ఇప్పుడు కొద్దిగా మిఠాయిలు తిన్నా కూడా షుగర్ పేషెంట్. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో తయారు చేసిన షుగర్లో ఎముకల పొడి వేస్తారు. ఎముకల పొడి లేకుండా అంత తెల్లగా ఉండే అవసరం లేదు. వైట్ షుగర్ అంత తెల్లగా ఉండాల్సిన అవసరం లేదు. బియ్యం అంత పాలిష్డ్గా ఉండాల్సిన అవసరం లేదు. అంత దరిద్రం అంత తిన్నా కూడా నీరసం రోగం పోదు. రోగాలు మిగతా 2 లైన్లు ఏంటంటే, మొదటి లైన్ వచ్చి రుణం కృత్వ ధృతం పీబేత్, యావత్ జీవేత్ సుఖం జీవేత్, భస్మీభూతస్య దేహస్య. ఈ శరీరాన్ని మనం అనుభవించినట్లు అనుభవించకపోయినా కూడా శరీరం నాశనం ఒక తప్పదు లేదా. జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన సంవత్సరాలు గడవా ఏంది, జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన ముసలితనం రాదా ఏంది. ఏం చేసుకున్నా కూడా వయస్సును ఆపు చేయలేం. అందుకని ఏమంటున్నాడు ఆయన, భస్మీభూతస్య దేహస్య కిం పునరాగమే భవత్. ఎవడు చెప్పాడు ఈ పునర్జన్మలు, ఈ మోక్షాలు, స్వర్గాలు, ఇవన్నీ కూడా బస్ అంటే కరెక్ట్గా సూర్యుడి యొక్క ఆలోచన. ఆ రోజులో సూర్యులైన కూడా కనీసం వాళ్ళు తప్పుడు పనులు చేయకుండా జీవితాన్ని అనుభవించేవాడు. అటు సూర్యుడు అతను కనీసం ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించకుండా. ప్రభుపాద అన్నాడు, 4 మనకి భగవద్గీతలో ఉండేది 4 వర్ణాలు. కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు సూదులు కూడా కాదు, మనమంతా కూడా సూదులం కూడా కాదు. ఇంకెవరు మరి ఉండేది 4. ఆఖరిది వచ్చి మనం వైశ్యులం కాదు, ఆ లక్షణాలు కూడా లేవు. మనం క్షత్రియులం కానే కాదు, బ్రాహ్మణులం అసలు మనకి అదేందో మనకి తెలీదు. ఇంక మిగిలింది శూద్ర. కానీ ప్రభుపాద ఇప్పుడు ఉండేటువంటి జనము 4వ తరగతి కూడా కాదు, 4th క్లాస్ అంటారు, 3rd క్లాస్, 1st క్లాస్ అంటాం కదా. 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్. వెనకాల నేను చదువుకునే రోజుల్లో 1st క్లాసులు పాస్ అయ్యాడు, 2nd క్లాస్, 3rd క్లాస్ అంటే 35 మార్కులు వచ్చాయి, 2nd క్లాస్ అంటే 50 మార్కులు దాటి, 1st క్లాస్ అంటే 60 దాటి నేను చదువుకునే రోజుల్లో. 4th క్లాస్ అంటే వాడు కేవలం తిని పండుకోవడానికి, పిల్లలు కనడానికి బతుకుతున్నాడు. వాళ్ళకి అవసరంలా ఈ మోక్షం ఏంది, పునర్జన్మ ఏంది, దేవుడు ఏంది, స్వర్గం ఏంది, వైకుంఠం ఏంది. కాబట్టి ఆయన కూడా ఇదే అంటున్నాడు ఇక్కడ, భస్మీభూతస్య దేహస్య. ఈ శరీరం కాలిస్తే బూడిదైపోతుంది, పూడ్చిపెడితే మట్టిలో కలిసిపోతుంది, జంతువులు తింటే పెంట అవుతుంది. ఈ శరీరానికి 3 రకాల గతి పట్టచ్చు. ఒకటి మట్టి అయిపోతుంది, 2వది బూడిద అవుతుంది, 3వది పెంట అవుతుంది. అంటే ఆయన ఏమంటున్నాడు, దీనికోసం ఎందుకు మీరు ఏందేందో ప్లాన్లు ఎందుకు వేస్తున్నారు, యావజ్జీవ సుఖం జీవ బతికిన నాళ్ళు అవన్నీ ఆలోచించమాకండి.
కిం పునరాగమే భవతి, ఎవడు చెప్పాడు పునర్జన్మని అని. కాబట్టి వాళ్ళు శూద్రులు అంటే ఈ శరీర సుఖాల కోసం, తర్వాత మనం సుఖ సంపదల్లో బతకడం కోసం. కానీ కనీసం ఈ రోజుల్లో లాగా ఫ్యామిలీ ప్లానింగ్ ఉండేది కాదు, ఆ తర్వాత రిఫైన్డ్ ఆయిల్ ఉండేది కాదు, వైట్ షుగర్ ఉండేది కాదు, ఈ మిల్లి బియ్యం ఉండేది కాదు, ఇదంతా దంచి దాంతో ఈ రకం. కాబట్టి ఆరోగ్యంగా బతికేవాళ్ళు, ఒంట్లో బాగా సత్తువ. వీళ్ళంటే శూద్రులు అంటే ఆత్మ గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, లేదా పునర్జన్మ గురించి కానీ, వాళ్ళు స్వర్గం గురించి కానీ ఇవన్నీ బుద్ధి లేదు, జ్ఞానం లేదు. వాళ్ళు శూద్రుడు. మిగతా వాళ్ళు అంటే ఎవడైతే నేను క్షత్రియుడిని, నేను వైశ్యుడిని, నేను బ్రాహ్మణుడిని అని చెప్పుకుంటాడో వాడికి కనీసం నేను శరీరం కాదు అనేది తెలిసి ఉండాలి. ఈ ముగ్గురికి ఒక్కడికే తెలియదు నేను ఈ శరీరం కాదని. అగ్రవర్ణాలు అంటారు. అగ్రవర్ణాలు ద్విజ రెండో జన్మ. మొదటి జన్మ అంటే ఈ శరీరం, ఈ శరీరానికి జన్మ ఉంది కదా. రెండో జన్మ అంటే వేదమాత, ఆధ్యాత్మిక తండ్రి. ఆధ్యాత్మిక తండ్రి వేదమాత, భగవద్గీత తల్లి, గురువు తండ్రి. వీళ్ళ మధ్య నుంచి ఈ గురువు శిష్యులు వాళ్ళ మధ్య సంబంధాలు. ఆడ శిష్యులు ఉంటారు, మగ శిష్యులు ఉంటారు. ఏమనుకోవాలా, మనం తల్లి అనాలి. ప్రభుపాద కొద్దిగా వయసులో ఉండేవాళ్ళు అయితే తల్లి అంటే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి మై డియర్ డాటర్స్, ఆయన ఆడపిల్లకాయలకు ఉత్తరం రాసేప్పుడు నా ఆధ్యాత్మిక కూతుళ్ళారా అని రాసేవాడు ఆయన. ఏదైనా పెద్దవాళ్ళకి రాసేప్పుడు తల్లులారా, తల్లి. గురువు గారికి 60 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళంతా కూడా తల్లిలాగా, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే కూతుళ్ళలాగా. ఆ రకంగా మన మైండ్ని రీసెట్ చేయాలి. అదే రకంగా మనం గురువు గారి దగ్గర మనం పిల్లలు అనుకోవడం కానీ, ఆయన పిల్లలు, ఇవన్నీ కూడా ఎప్పుడు వీలవుతుంది అంటే నిద్రలేస్తే వీలవుతుంది. నిద్రలే వినాలి, వినకపోతే ఏం నేర్చుకుంటారు. ఉండేదే 1 గంట క్లాస్ ఉండేది, ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట. వినకపోతే ఇట్లాగే రాజకీయాలు, కొట్లాట్లు, అహంకారాలు వింటుంటే జ్ఞానం కలిగితే మనం సర్దుకుంటూ పోతూ ఉంటాం. అదేనా చదివే సాగు చేస్తాం. అంటే ఆ రోజుల్లో ఫ్యాక్టరీ యజమానులు, కంపెనీ యజమానులు, ఈ ఆఫీస్ బాసులు వాళ్ళు ఎంత నాన్సెన్స్, ఏమి జీవితానికి అర్థం లేనటువంటి దిశలో పోతున్నారు వీళ్ళు. అప్పుడు ఉండేటువంటిది రాజులు ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ది కాంప్లికేటెడ్ లైఫ్. ఈయన రైల్వేలో చీఫ్ మేనేజరు, ఈయన ఆర్టీసీలో, ఈయన పలానా సెమీ కార్ప్ కంపెనీలో. ఇదంతా ఏమి ఆత్మకేమీ సంబంధం లేనటువంటి పనులు. కంప్లీట్లీ లాస్ట్. మీకు చెప్పా కదా, మీరు జవాబు ఇలా. ప్రభుపాద ఇప్పుడు ఉండే వాళ్ళని 4 తరగతులకు కూడా వీళ్ళు 4వ తరగతి కూడా చదవరు. వీళ్ళంతా కూడా ఏ తరగతికి చెందుతారు, ఏం పేరు వాడాలా. लक्ष्मी बताएगी। हम लोग 4 क्लास नहीं है, इससे भी बीते गए हैं, तो उन लोगों को क्या बुलाया जाएगा। इंग्लिश में तो 5th क्लास 10th क्लास बोलेंगे, लो क्लास। संस्कृत में
యవ్వనులు, మ్లేచ్చులు, చండాలులు. మనంతా కూడా చండాలులు అంటే కుక్క మాంసం తినేవాళ్ళు. సారాయి తాగడానికి కుక్క మాంసం తినడానికి తేడా ఏం లేదు. మీరు అనుకోమాకండి కుక్క మాంసం తింటలేదని. ఈ రకంగా అంత్యజులు అంటే చూదులు. వాళ్ళకంటే పోయిన వాళ్ళు యవ్వనులు, మ్లేచ్చులు, చండాలులు. అంటే వీళ్ళు ఎలా ఈ ఆత్మజ్ఞానం, ఇంతకుముందు అందరూ కూడా దేవుడి కోసం బతికేవాళ్ళు, పుణ్యాలు చేసుకుంటూ, ఇక తపస్సు చేసుకుంటూ, యోగా చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ అందరూ. ఇప్పుడు ఎవడో ఒకడు దొరుకుతాడు 100 మందిలో ఒకళ్ళిద్దరు ఈ రకంగా. అంటే అందరూ కూడా మ్లేచ్చులు. మ్లేచ్చులు అంటే మలినంతో కూడిన ఆలోచన, అన్ని తప్పుడు ఆలోచనలు, వచ్చే ఆలోచనలు. డబ్బును అక్రమంగా ఎలా సంపాదించాలా, ఎలా భోగాలు అక్రమంగా అనుభవించాలా, అక్రమ సంబంధాలు, తర్వాత అంతా ఆక్రమించాలా, ఇతరులది ఎలా కాజేయాలా. అంత మామూలు మనం కూడా అదే బుద్ధి. ఆ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, కలిపేసుకుంటాం కదా. రోడ్డుకి మన రిజిస్ట్రేషన్కి మధ్యలో ల్యాండ్ అంటే ఇది మందే అనుకుంటాం మనం. కానీ ఆయన అన్నాడు, చాణక్య పండితుడు ఏమన్నాడు, మాతృవత్ పరదారేషు. ఒక పెళ్ళైనటువంటి స్త్రీని తప్పించి, తనకు పెళ్ళైనటువంటి తన పెళ్ళాన్ని తప్పించి, మాతృవత్ పరదారేషు, తాను తాళి కట్టినటువంటి స్త్రీని తప్పించి మిగతా వాళ్ళందరినీ మాతృవత్ పరదారేషు, ఇతరుల భార్యలు. లోష్ట్రవత్ పరద్రవేషు, ఇతరుల సొమ్ముని బజార్లో మట్టి పెళ్ళలాగా నిలబడ అంత మాత్రం. నువ్వు క్లాస్కి వచ్చే ముందు నిద్రపోమన్నా కదా, సిద్ధంగా ఒక అరగంట అలారం పెట్టుకుని నిద్రపోయి. మాతృవత్ పరదారేషు లోష్ట్రవత్ పరద్రవేషు. లోష్ట్ర అంటే మట్టి పెళ్ళ లేదా కంకర, చిల్ల పెంకు అంటే చిల్ల పెంకు. ఇప్పుడు పెంకుటిళ్ళు లేవు కాబట్టి మనకి తెలియదు. ఇప్పుడు అంటే కొంచెం పెంకుటిళ్ళు చిల్ల పెంకుతో సమానం. పగిలిపోయిన పెంకు దేనికి పనికి వస్తుంది. మాతృవత్ పరదారేషు లోష్ట్రవత్ పరద్రవేషు. దీనికంతా జ్ఞానం ఉండాలి. బాగా ఇట్లా వింటూ ఎప్పటికప్పుడు ఈ శరీరాన్ని చూసినప్పుడు కూడా ఇది రక్త మాంసాలు కదా, లేకపోతే రక్తం వచ్చింది కరెక్టే భగవద్గీత. నాకు దెబ్బతేలి అనుకోట్లే, రక్తం అలవాటు అయిపోవాలి మనకి. మీకేం దెబ్బలు తగిలినా ఏమైనా కూడా నా శరీరానికి, ఈ శరీరం రక్త మాంసాలు నేను కాదు. నేను కారిపోయానా నా రక్తం కారిందా? నేను కారిపోయానా నా రక్తం కారిందా? నా రక్తం కారింది, నేను కారిపోతే నేను ఎట్లా మాట్లాడతాను. అలా దీన్ని జ్ఞానం అంటారు. మెల్లిగా ఇంత బాగా అలవాటు అంటే జ్ఞానం మనకంటారు. ఉగ్గు బాలుతో నేర్పించడం అంటారు. ఉగ్గు బాలుతో అంటే పుట్టినప్పటి నుంచి తల్లులు పిల్లకాయలకి పాలిస్తూ అప్పుడు ఎట్లాంటి వాళ్ళు పుడతారు. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్ అట్లాంటి తల్లులు పిల్లవాడిని అట్లా తయారు చేసేవాడు ఉగ్గు బాలతో. వాడు మా పిల్లవాడు ప్రభుపాద ఏమనుకున్నాడు, నా కొడుకు రాధారాణి ఆయన ఏమనుకోవట్లే, వీడు డబ్బు సంపాదించాలా, వీడు సుఖపడాలా. నా కొడుకు రాధారాణి భక్తుడు కావాలి. ఆ రకం ముందు మనం భక్తులు కావాలనుకున్న తర్వాత మన పిల్లలు భక్తులు కావాలి. మనకే భక్తులు కావాలని లేకపోతే మన పిల్లలు భక్తులు కావాలని ఆలోచన ఎందుకు వస్తుంది మనకి? భక్తిలో ఉన్న సుఖమేందో మనకి తెలిస్తే మన పిల్లలు కూడా తర్వాత భక్తిలో ఉంటే
ధర్మార్థ కామగతయ సమయా నిరీక్ష ముక్తి ముకుళితాంజలి సేవతోస్మాన్. ఎవరైతే గట్టిగా భక్తి చేస్తూ ఉంటారో ఆడాళ్ళు కావచ్చు మగాళ్ళు కావచ్చు, ముక్తి మీకే తెలిసిపోతుంది నేను శరీరం కాదని. మీకే మనం గట్టిగా రోజు చేయవలసిన పద్ధతిలో భక్తి చేస్తుంటే తెలిసిపోతుంది, అరే నీ శరీరంలో ఉంటున్నానే, నేను ఈ శరీరం కాదే. తగ్గిపోతుంది కాబట్టి మోహం తగ్గిపోతుంది. అద ముక్తి ముకుళితాంజలి సేవతోస్మాన్. ఎవరైతే భగవంతుడి సేవలో ఉంటుందో ముక్తి మీ వెనకాలే వస్తూ ఉంటుంది. అంటే ఆల్రెడీ మీరు ముక్తులు అయిపోయింది. తర్వాత ధర్మార్థ కామ గతయ సేవ ధర్మార్థ కామగతయ సమయా ప్రతీక్ష. భక్తులకి అంటే మీ అందరికీ అనిపిస్తుంది లేదా, మనం అవసరానికంటే ఇప్పుడు ఇక్కడ తింటారు, మళ్ళీ సూళ్ళూరుపేటలో మళ్ళీ మీ మూతి గడ్డానికి రెడీగా ఉంటారు, అక్కడ తింటారు అని చెప్పి. జనాలు పాపం చూస్తున్నారు బయట ప్రపంచంలో, రెక్కాడితే కానీ డొక్కాడుతున్నట్టుగా వాళ్ళు అంత కష్టం. మనకి ఎక్కడికి పోయినా తిండి తిండి తిండి. నేను ఇక్కడి నుంచి క్యారియర్ పట్టిపోయా, అక్కడ మళ్ళీ గూడూరులో ఏదో సొరకాయ పాలేసిన కూర అంట, ఆ తర్వాత సాంబార్ అంట. నేను మీ పప్పు తిన్నా, పుల్లగా ఉంది. ఏమో మన హరిప్రియ మాత చేసిన పప్పు ఈరోజు పుల్లగా ఉంది, కొద్దిగా ఎక్కువ. సాంబార్ బాగుంది అంటే నాన్న మా హరిప్రియ మాతాజీ చేసిన పుల్లగా ఉందనుకుని పప్పు, అరే సరే మీ సాంబార్ తిందామంటే మీరు మా నెల్లూరు పప్పులో పులుపు కంటే మీరే తక్కువ వేయలేదన్న. అంటే దాని అర్థమైంది మీ సాంబారు కూడా పుల్లగా ఉంది. లైట్గా కొద్ది అదే కొద్దిగా వేయాలి. అరే ఎప్పుడు తిన ఒకసారి అలవాటు అయితే మీకు, అందుకే నాకు తెలిసిపోతుంది ఏమాత్రం ఇది ఉప్పు పెరిగినా పులుపు పెరిగినా. ఇది इस्कॉन में बहुत अच्छा बनाते हैं ना खट्टा होता है ना तीखा होता है कि नहीं? आप कुरुक्षेत्र मंदिर में कितने बार खाया है? आपको कितने बार नीचे बैठ के खाओ बोला है? बोलो साक्षी गोपाल से डरते थे नहीं, पता कहते तो धमकी देगा तो हमारा बेइज्जत हो जाएगा, लड़के लोग हैं। कमरे में ही मैं आपको पकड़ाता था। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. तो ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు సూళ్ళూరుపేట?